దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి నాకు ఇచ్చిన సమయం అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ దినం దేవుని వాక్యలోంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ప్రియులారా, మనందరం గురువు ప్రభువారే, మనందరం కూడా ఆయన శిష్యులం. సో మనందరం కూడా ఆయన పాదాల చెంత చేరి అనేక విషయాలు నేర్చుకోవాలి. ఆయన మనకు నేర్పిస్తుంటారు. ఈరోజు క్రైస్తవ్యం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఏమండి, లోకంలో ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో బైబిల్ కోణంలో విషయాన్ని ఆలోచించేద్దాం. క్రైస్తవులు అనగానే మరి చాలా శాంతి కాముకులు. వారు ప్రభు చెప్పినట్టుగా వారు శాంతిగా నెమ్మదిగా హింసించిన వారుగా ఉంటారు అని మరి చాలామంది భావిస్తూ క్రైస్తవాన్ని హింసించడానికి వెనకడుగు వేయని పరిస్థితి. ఎందుకంటే మరి మనమైతే మన ప్రభు వాక్యాన్ని ప్రకారంగా మనల్ని హింసించి వారిని దీవించాలి. ఏమండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూడండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. ఏమండి, మనకు ప్రభువారు చెప్పిన మాట ప్రకారంగా క్రైస్తవులుగా మనం ఆయన మాటకు విధేయులై మనల్ని హింసించు వారిని దీవించాలి. దీవించుడు గాని శపించవద్దు అని ఆయన మాట అనుసరించి వధకు సిద్ధపడిన గొర్రెలం గనుక మనము ఆ వధకు సిద్ధపడటానికి మౌనంగా వధించడానికి గొర్రెని తీసుకెళ్ళినప్పుడు గొర్రె ఏ విధంగా మౌనంగా తల ఉంచుతుందో క్రైస్తవులు కూడా మనం ఆ విధంగా తల ఉంచాలి. ఏమంటే మనం హింసిస్తున్న వారిని దీవించడమే కానీ శపించడం మనం చేయవలసిన పని కాదు. ఏమంటే అదే విషయాన్ని పౌలు గారు కూడా అంటున్నారు. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనిచున్నాం. మనం చేయవలసింది అదే, నిందించబడి కూడా దీవించాలి. మనల్ని అనేక విధాలుగా దీన్ని ఆశ్రగా చేసుకుని క్రైస్తవులను నిందిస్తూ, క్రైస్తవులు అనగానే వీళ్ళు దేశద్రోహులను, లేదంటే వీళ్ళు అనేక విధాలుగా మనల్ని నిందించేవారు ఉన్నారు కదా. సో మరి మనమైతే ఆ నిందను భరిస్తూ వారిని దీవించవలసి ఉండే. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ప్రభువారు ఇదే మాదిరిని మనకు కనపరిచారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను చూడండి. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదముకైన దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. సో మన యొక్క ప్రభువారే మనకు మాదిరి. ఆయన వలె మనం కూడా దూషించబడి బదులు దూషించక మనము ఆయన మాదిరిగా చేసుకుని వెళ్ళాలి. సో మనము ఎవరిని నిందిస్తున్న వారిని తిరిగి నిందించటమో, నిందిస్తున్న వారిని మనం తిరిగి మనల్ని హింసిస్తున్న వారిని తిరిగి హింసించటమో ఇలాంటివి చేయకూడదు. మనకు దేవుడు మరి ఆయన చెప్పిన మార్గంలోనే వెళ్ళాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. మరి ఇలాంటి దాన్ని చాలా మంది ఆసరాగా తీసుకొని
క్రైస్తవులను హింసించటం, వారిని అన్యాయంగా నిందించటం చేస్తున్నారు. ఎందుకంటే మరి క్రైస్తవుల జోలికి వెళ్తే క్రైస్తవుల్ని ఏమనరు, కాబట్టి వారిని హింసించండి, వారిని కొట్టండి, వారిని చంపండి అని కొంతమంది ప్రేరేపిస్తూ, కొంతమంది అమాయకులను రెచ్చగొడుతూ క్రైస్తవులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మరి వారు క్రైస్తవులు అంటే వారు ఎదురు దాడికి దిగరు. క్రైస్తవులు ఎవరిని ఎంత కొట్టినా నిందించినా వారు తిరిగి కొట్టడమో లేదంటే హింసించడమో చెయ్యరు. నిజమైన క్రైస్తవుడు ఆ పని చేయడు కనుక క్రైస్తవుల మీద దాడులు చేయండి, పర్వాలేదు ఇక అని అనేక మంది ఆలోచన. అయితే ఈ యొక్క సమస్యను మనం ఎదుర్కోవటానికి బైబిల్ ప్రకారం మరొక కోణంలో మనం ఈ సమస్యను ఎదుర్కోవాలని బైబిల్ చెప్తుంది. అండ్ వాక్యంలో ఈ సమస్యను ఎదుర్కొన్నటువంటి మన ప్రభువారే దీనికి మాదిరి. ఇలాంటి సమస్యను ఆయన ఏ విధంగా ఎదుర్కొన్నారో, అదేవిధంగా భక్తులు ఏ విధంగా ఇలాంటి సమస్యను, అంటే నిందించున్నవారు ఎక్కువైపోతున్నప్పుడు, నిందలు మనకి ఎక్కువైపోతున్నప్పుడు, లేదా హింసలు ఎక్కువైపోతున్నప్పుడు ఎలా మన ప్రభువారు వ్యవహరించారో, ఏ కోణంలో దీనికి ఆయన స్పందించారో, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎదిరించారో, మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదిరించాలో, ఎదుర్కోవాలో, ఈ సమస్యకు ఏ విధంగా పరిష్కారం వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి అని అంటే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్తలో 18వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 23లో రాయబడినటువంటి, అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను నేల కొట్టుచున్నావనెను. చాలమ్మా. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారిని అక్కడ ఒక వ్యక్తి కొడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా ఆయన అన్నారంటే ఒక ప్రశ్న వేశారు. నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను ఏదైనా చెడ్డ మాట్లాడితే ఆ మాట ఏంటో చెప్పు అని ప్రశ్నించారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు నిందలు ఎదుర్కొంటూ, హింసలు ఎదుర్కొంటూ సైలెంట్గా వచ్చేస్తున్నారు. సువార్తకు వెళ్తే ఎవరైనా ఏదంటే సైలెంట్గా వచ్చేస్తున్నారు, కానీ ప్రశ్నించట్లే. ప్రశ్నించాలి. ప్రభువారిని హింసిస్తున్నప్పుడు, కొట్టినప్పుడు ఆయన ప్రశ్నించారు. ఏమండి, సైలెంట్గా వచ్చేయడం ఏమనుకుంటారు? అది చూసినటువంటి వీళ్ళు తప్పు చేశారు, క్రైస్తవులు చేతకాని వారు అని అనుకుంటారు. ఖచ్చితంగా క్రైస్తవులు ప్రశ్నించేవారుగా ఉండాలి. నేను ఒక ప్రశ్న అడగడం అని తప్పు కాదు కదా. ఎలాగో వాడు నిందిస్తున్నాడు, దూషిస్తున్నాడు, అలాగే నువ్వు సైలెంట్గా వచ్చేస్తే ఎలాగా? నిందలు వేస్తుంటే, హింసిస్తుంటే నువ్వే మాట ఆడకపోతే ఎలాగా? ఏమండి, కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రశ్నించాలి, తప్పదు. కొన్ని సందర్భాల్లో అడగాలి. ఇక్కడ ప్రభువారిని ఇక్కడ కొడుతున్నప్పుడు ప్రభువారు అన్నారు, ఎందుకు కొడుతున్నావు? నేను కాని మాట, నేను ఏదైనా తప్పుడు మాట్లాడితే అది చెప్పు అని ప్రశ్నిస్తున్నారు. ఏమండి, సో ఈ కోణంలో మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఈ కోణంలో మనం దాన్ని పరిష్కరించుకోవాలి. లేదంటే ఈ కోణంలో మనం ఎదిరించాలి, ప్రశ్నించడం చేయాలి. చాలా మంది నేను చూస్తున్న చాలా వీడియోలు కొడుతుంటే అదే వాళ్ళు ఎదురుదాడి చేసి నిందిస్తూ ఉంటే, ఎవరైతే ఈ సువార్త వ్యతిరేకులు, మతోన్మాదులు నిందిస్తూ ఉంటే సైలెంట్గా వచ్చేస్తున్నారు, కానీ కనీసం ఒక మాట కూడా సమాధానం చెప్పినట్టుగా లేదు. ఎందుకు అంత సైలెంట్గా ఎందుకు రావాలి? మీరు చేసిన తప్పేం కాదు కదా. ఒక ప్రశ్న అడగాల.
ఏమండి చూడండి, మరొక సందర్భాన్ని కూడా మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయంలో, అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 32లో కూడా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్రభువారు అంటున్నారు, ఎందుకు కొడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆయన రాళ్ళతో ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? నేను ఎన్నో మంచి క్రియలు చూపించాను కదా, మంచి క్రియలు చేశాను కదా, మరి ఎందుకని రాళ్ళతో మీరు కొట్టాలనుకుంటున్నారు, కొడుతున్నారు? ఏ మంచి క్రియని బట్టి? మంచి పనులు చేసినా కొడతారా? మరి ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తున్నావని అనట్లేదు. పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని నడి రోడ్డు మీద స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా డీజే సౌండ్స్ పెట్టుకొని పర్మిషన్ లేకుండా అనేకమైనటువంటి బూత్ పాటలకు, చెత్త పాటలకు డాన్స్ చేస్తుంటే ఎవరు అడగరు. కానీ చిన్న సౌండ్ పెట్టుకుని వీధిలో ఒక మంచి మాటలు, ఏమండి, అనేక మంది మార్చే మాటలు, అనేక మంది దొంగలను, మోసగాళ్ళను, వ్యభిచారులను, ఏమండి, త్రాగుబోతులను మార్చే మంచి దేవుని మాటలు చెప్తే ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు, అనేక అవమానాలకు గురి చేస్తున్నారు, హింసిస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? క్రైస్తవులు ప్రశ్నించాలి. ఒక మంచి నువ్వు చేస్తున్నావు కదా, ఒక మంచి పని నువ్వు చేస్తున్నప్పుడు ఎవరో ఆ సువార్తకు వ్యతిరేకులు లేదా మతోన్మాదులు అలాంటి వ్యతిరేకత చేస్తున్నప్పుడు ప్రశ్నించటం తప్పు కాదు. ప్రభువారు అదే ప్రశ్నిస్తారు. ఏ మంచి క్రియని బట్టి నన్ను మీరు రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు, ఏమండి అని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రశ్నించే తత్వాన్ని క్రైస్తవులు అలవాటు చేసుకోవట్లేదు. ఈ సందర్భాల్లో ప్రశ్నించాల్సిందే, ఏమండి. నేను ఒక వీడియోలో చూశాను, సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక వ్యక్తిని కొంతమంది మీకేంటి పర్మిషన్ ఉంది అని అడిగినప్పుడు ఆయన చక్కగా రాజ్యాంగాన్ని చూపించి, ఇదిగో రాజ్యాంగంలో మాకు ప్రాథమిక హక్కు ఉంది అని ఆ ప్రతిని చూపించారు. ఇలాగా మన సమాధానం చెప్పాలి, ఏమండి. సమాధానం చెప్పినప్పుడు మనం చేస్తున్న పని, ఏమండి, అది తప్పు కాదు అనే విషయం కొంతమంది మూర్ఖులకు అర్థమవుతుంది, ఏమండి. అది కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు ప్రశ్న వేయాల్సి వస్తుంది, ఏమండి. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 1, 2, 3 వచనాలు చూస్తే, ఆ సమయమున శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఇక్కడ చూడండి చాలమ్మా, ఇక్కడ శిష్యులు చేతులు కడుక్కుండా తినేస్తున్నారు అని ప్రశ్న వారు వేస్తున్నారు పరిసయ్యులు. ఎందుకు? వారి ఉద్దేశం ఏంటో ప్రభువారికి అర్థమైంది. వారి చేతులు ఏమి అశుభ్రంగా ఏమి లేవు, లేదా ఇక్కడ వారిని తప్పు పట్టాలి, ప్రభువారిని తప్పు పట్టాలి. వారి ఉద్దేశం అదే, ఏదో ఒక విధంగా ప్రభువారిని నిందించాలి, అది వారి ఉద్దేశం. అందుకని వారు ప్రశ్నిస్తున్నారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు, నువ్వు ఏమనట్లేదు అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రభువారు తిరిగి ప్రశ్న వేశారు, ఏమండి. ప్రశ్నకు ప్రశ్న ఒక్కోసారి సమాధానం. ఇక్కడ ఏమని తిరిగి ప్రశ్నిస్తున్నారు ఆయన? మీరు మీ ఆచారాల నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? అంటే ఆచారాల కొరకు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, ఏమండి. వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించి ఆచారాలు పాటిస్తున్నారు. వీళ్ళు ఆజ్ఞను అనుసరించి ఆచారాలు పాటించడం తప్పు కాదు,
వాటిని సదాచారము అంటారు. ఆజ్ఞను అనుసరించే ఆచారం, ఆజ్ఞలు పాటించడానికి మనం చేసే ఆచారము సదాచారం, మంచి ఆచారం. అవి చేయొచ్చు. కానీ మీరు ఏ ఆచారం చేస్తారు? ఆజ్ఞను అతిక్రమించే ఆచారాలు పాటిస్తున్నారు. ఇదే ఆచారాలు అంటే దురాచారాలు. ఆచారం అనగానే 3 విధాలుగా ఉంటుంది. ఒకటి సదాచారం, వాక్యానుసారమైన ఆచారం. మనం క్రిస్మస్ చేస్తాం, అది మంచిదే. అది ఆజ్ఞను పాటించే ఆచారమే, ఆజ్ఞను ఉల్లంఘించే ఆచారం ఏం కాదు. గుడ్ ఫ్రైడే చేస్తాం, ఈస్టర్ చేస్తాం. ఇవన్నీ ఆజ్ఞను ఆచరించే, ఆజ్ఞను పాటించటానికి అనువైన ఆచారాలు. ఇవేమీ తప్పు కాదు, ఇవి సదాచారాలు. కానీ ఆజ్ఞను ఉల్లంఘించే ఆచారాలు ఉంటాయి, వీటిని దురాచారాలు అంటారు. కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని మూఢాచారాలు అంటాయి. అంటే వాటికి అర్థం ఉండదు. అవి వాటి వలన మేలు ఉండదు, కీడు ఉండదు. అంటే అర్థం లేని ఆచారాలు కొన్ని ఉంటాయి, మూఢాచారం అంటారు వాటిని. సతీ సహగమనం అనే ఒక ఆచారం ఉండేది, అది దురాచారం. ఆ ఆచారాన్ని రూపుమాపినవారు కొంతమంది పెద్దలు. సో ప్రియులారా, ఇక్కడ మీరు ఏ ఆచారాలు పాటిస్తున్నారు? దేవుని ఆజ్ఞను మీరే ఆచారం, దేవుని ఆజ్ఞను అతిక్రమించే ఆచారం పాటిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు ఆయన. వారు శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారనే వారు ప్రశ్నిస్తున్నారు. అసలు వాళ్ళు చేసిన తప్పేం లేదు. చేతులు కడుక్కోకుండా తినకూడదని ఏమైనా ఆజ్ఞ ఏమైనా ఉందా? చేతులు శుభ్రంగా ఉంటే మంచిది, శుభ్రంగా ఉంటే తినేయచ్చు, దేనికేముంది? శుభ్రంగా లేకపోతే కడుక్కోవాలి. శుభ్రంగా లేకపోతే ఒకవేళ దానివల్ల మన శరీరానికి అనారోగ్యం రావచ్చు. శుభ్రతకు పరిశుద్ధతకు మధ్య తేడా తెలియని వారు వీళ్ళు. కొంతమంది శుభ్రతనే పరిశుద్ధత అనుకుంటారు. పరిశుద్ధత వేరు, శుభ్రత వేరు. శుభ్రత అంటే మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం. అది ఉంచుకోవద్దని కాదు, శుభ్రంగా మన శరీరాన్ని, మన చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మంచిదే. అయితే ఆ క్రమంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించేట్టుగా ఉండకూడదు. శుభ్రత, పరిశుద్ధత రెండింటికి తేడా లేని వారికి ఉన్నారు వీళ్ళు ఇక్కడ. ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు వారు ఆచారాల నిమిత్తం. ఇక్కడ శిష్యులు ఏం తప్పు చేశారు? చక్కగా ఆజ్ఞ అతిక్రమించే విధంగా వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళ చేతులు శుభ్రంగా ఉన్నాయి, తినడానికి రెడీ అవుతున్నారు. సో ఇలాంటి కొంతమంది ఉంటారు వారు. సో అలాంటి వారికి మనం ప్రశ్న ఒక్కోసారి సమాధానం అవుతుంది. సో మనము ప్రశ్నించటం తప్పు కాదు, ప్రశ్నించాల్సిందే. ప్రశ్నించకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? వారికి వారే జ్ఞానవంతులు అనుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 4-5 వచనాలు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. ఇక్కడ చూడండి పిల్లరా, ఫస్ట్ ఏమంటున్నారంటే 4వ వచనంలో, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము. అంటే వాడు మాట్లాడుతున్నట్టుగా నువ్వు మాట్లాడకు. వాడు బూతులు తిడుతుంటే నువ్వు బూతులు తిట్టకూడదు. అంటే మనము ప్రశ్నించేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఉండాల. మన ఎదురు సమాధానం చెప్పి వాళ్ళు వేస్తున్న ప్రశ్నకి ఎదురు సమాధానం చెప్పేటప్పుడు మనం వారిలాగా మాట్లాడకూడదు. వారు బూతులు మాట్లాడితే మనం బూతులు మాట్లాడటం, వారు నిందిస్తే మనం వారిని నిందించటం, అలా చేయకూడదు. అలా చేస్తే వారిలాగే నువ్వు కూడా మూర్ఖుడు అవుతావు. సో వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన నీవును వాని పోలిందువు. అయితే వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. అలాగే ఇవ్వకపోతే వాడి దృష్టికి వాడు జ్ఞాని అనుకుంటాడు. అందుకనే మనం ఎవరైనా ప్రశ్నిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారికి ఆన్సర్ చేయాలి. వాడు క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనం ఆన్సర్ చేయాలి. అలా చేయకపోతే వాడే జ్ఞాని అనుకుంటాడు.
వాడు చేస్తుంది తప్పు అన్న విషయం వాడికి తెలియదు మనం ప్రశ్నించకపోతే. సో మనం ప్రశ్నించాలి. సైలెంట్గా సువార్తకు వెళ్ళినప్పుడు లేదంటే సైలెంట్గా వచ్చేస్తున్నారు కొంతమంది, వాళ్ళు ఏదో అంటున్నారని. కానీ కొన్ని సందర్భాలుగా ప్రశ్నించవలసి వస్తుంది, చేయాల్సిందే. లేకపోతే వాడే జ్ఞాని అనుకుంటాడు. అలానే మనం చేసే విధానంలో వాడిలాగా ప్రవర్తించకూడదు. వాడు బూతులు తిడుతుంటే మనము తిట్టడము, వాడు నిందిస్తుంటే మనం వాడిని నిందించడం, అలా చేయకూడదు. కానీ ప్రశ్నించాలి. ఏమండి? సో అలాగే ప్రశ్నించిన వారిలో, ప్రశ్నించడంలో మనకు చట్టం కూడా తెలుసుకుంటే మంచిది. పౌలు గారు అలాగే చట్టాన్ని తెలుసుకున్నారు. ఒకసారి చూడండి, పౌలు గారు ఎలా ఆయన మీద దాడి, హింస ఎదురైనప్పుడు ఆయన ఎలా వ్యవహరించారో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 25:16 చూడండి. అపోస్తుల కార్యం 25:16. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరము గురించి సమాధానం చెప్పుకున్నటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషులైనను అప్పగించుట రోమీల ఆచారం కాదని ఉత్తరించాను. ఇక్కడ చూడండి, రోమీల యొక్క చట్టం ఏంటో పౌలు గారు తెలుసుకున్నారు. రోమీల యొక్క ఆచారం లేదా చట్టం ఏంటంటే ఎవరి మీద అయితే నేరం మోపబడిందో ఆ వ్యక్తి మోపిన వారి ఎదుట తన గురించి సంజేసి చెప్పుకోక ముందు శిక్ష విధించడం రోమీల చట్టం కాదు. అక్కడ చట్టాన్ని తెలుసుకున్నారు పౌలు గారు. సో చట్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు అక్కడ. సో మనం కూడా వెళ్ళేటప్పుడు చట్టం ఉపయోగించాలి, చట్టాన్ని తెలుసుకోవాలి, చట్ట ప్రకారంగా మనం మాట్లాడాలి. ఈరోజు చాలా మంది అది చేయట్లేదు. ఈరోజు క్రైస్తవ్యాన్ని దేశంలో ఉండకుండా చేసేయాలని కంకణ కట్టుకున్నది సాతాను, తన అనుచరులు. ఏమండి? అలాంటప్పుడు మీరు సైలెంట్గా ఉంటే ఎలా? చట్ట ప్రకారంగా మాట్లాడాలి కదా, ప్రశ్నించాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ఏమండి? అపవాది ఎంతగా చేస్తున్నాడంటే క్రైస్తవులను ఏదో రకంగా వారిని హింసించాలి, ఏదో రకంగా వారిని దాడి చేయాలి, ఏదో రకంగా వారిని తొక్కేయాలి అని అపవాది కంకణ కట్టుకుని వాడు అనుచరులు ఆ పనిలో ఉన్నారు. ఇంకా వీరు దేశద్రోహులు అని నిందలు వేసి అనేక విధాలుగా క్రైస్తవుని ఇచ్చేయాలని చూస్తున్నారు. ఏమండి? అలాంటప్పుడు మనం చట్టాన్ని వాడుకోవాలి, ప్రశ్నించాలి. ఏమండి? మరొక సందర్భాన్ని కూడా చూడండి. అదే అపోస్తుల కార్యం 22:25 కూడా చూస్తే 22:25 వారు పౌలును పట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూచి, నీవు రోమీయుడివా అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరత్వం సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడిని అడిగి. ఇక్కడ చూడండి, సందర్భంలో రోమీయుడు ఎవరు? పౌలు గారు ఎవరు? పుట్టుకతోనే రోమీయుడు, పుట్టుకతోనే రోమ పౌరుషత్వం కలిగినాడు పౌలు గారు. అలాంటి పౌలు గారిని ఈ సహస్రాధిపతి ఎవరో డబ్బించి కొనుక్కున్నాడు పౌరుషత్వాన్ని. అలాంటి వ్యక్తి కొట్టిస్తున్నాడు. అప్పుడు పౌలు గారు ప్రశ్నించారు, నేను పుట్టుకతోనే రోమిని, నన్ను విచారణ చేయకుండా నేను చేసిన నేరం ఏంటో రుజువు కాకుండా కొట్టించడం రోమీల చట్టం కాదు. మన ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులు, మీరు విదేశీయులు, మీది విదేశీ మతము, లేదంటే మీ దేశస్తులు కారు అన్నట్టుగా మాట్లాడుతాం. మనం ఎవరమే? మనం భారతీయ పౌరులు. మన పుట్టుకతోనే భారతీయ పౌరుషత్వం కలిగిన వారు. మనల్ని పొమ్మనడానికి వాడికి ఎక్కడ అధికారం ఉంది? ఏమండి? వాడికి అధికారం ఉంది అసలు? ఇలాగా పౌలు గారు ప్రశ్నించారు. సో నీది దేశం కాదు,
అని అలాగా అంటున్నప్పుడు సమాధానం చెప్పాలి, ప్రశ్నించాలి. ఇది మన మీద జరుగుతున్నటువంటి దాడిని ఎదుర్కోవాలి. ఈ విధంగా ఎదుర్కోవటం వాక్యానుసారమే. చట్టాన్ని ఉపయోగించుకొని ప్రశ్నించటం, ఆ పని చేసే క్రమంలో మనము మన సహనాన్ని కోల్పోకూడదు, మన ఊర్పుని కోల్పోకూడదు. ఎదిరించే క్రమంలో నిందిస్తున్న వారిని, హింసిస్తున్న వారిని ఎదిరించే క్రమంలో మన సహనాన్ని కోల్పోకుండా మన ఓర్పును అనుసరిస్తూ ఓర్పుతో చక్కగా మనము ఈ ప్రశ్న వేయాలి. ఏమంటే ఓర్పుతోనే మనం వెళ్ళాలి. మన మీద బయట నుంచి వచ్చిన పుట్టుకతోనే మనకు పౌరుషత్వం ఉంది. పౌలు గారు అదే అంటున్నారు, పుట్టుకతోనే నేను రోమిన్, పుట్టుకతోనే మనం భారతీయులు. మన విదేశం, మీరు విదేశానికి పొండి అని అనడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయి? ఎవరికి లేదు కదా. సో అయితే ఆ క్రమంలో మనము వారిలాగా ప్రవర్తించకూడదు. వారు ఎలాగైతే బూతులతో నిందిస్తున్నారో, లేదంటే రకరకాల చెడ్డ మాటలతో మనల్ని అవమానిస్తున్నారో, అలా మనం బిహేవ్ చేయకూడదు, అలాగే మనం ప్రవర్తించకూడదు. ఏమంటే అలాగా మనం ఎదురుదాడి చేయకూడదు. వారు భౌతికంగా దాడులకు దిగితే మనం భౌతికంగా దాడులకు దిగే విధంగా ఉండకూడదు. అండ్ కొంతమంది క్రైస్తవులమని అనుకుంటూ తిరిగి నేను బైబిల్ని పక్కన పెడితే అని అంటున్న ఒక వ్యక్తి ఒక వీడియో చూశాను. బైబిల్ పక్కన పెడతాను, బైబిల్ పక్కన పెడితే అన్నట్టు దాని అర్థం ఏంటి? నువ్వు అసలు క్రైస్తవునివే కాదన్నమాట. సో అలా మనం మాట్లాడకూడదు. మనము సహనంతో, ఓర్పుతో మనల్ని నిందిస్తున్న వారికి, అవమానిస్తున్న వారికి, మనల్ని హింసిస్తున్న వారికి సమాధానం చెప్పాలి, చట్టాన్ని ఉపయోగించుకోవాలి. ఏమండి, అలాగని వారి విశ్వాసాన్ని మనం కించపరచకూడదు, వారి విశ్వాసం జోలికి మనం వెళ్ళకూడదు. ఏమండి, వారు మన దేవుడిని వాళ్ళు దూషిస్తున్నారు కాబట్టి మనం కూడా దూషిద్దాం అనకూడదు. ఏమండి, వారు మన దేవుడిని మన వాక్యాన్ని దూషిస్తున్నారు అని చెప్పి మనం కూడా అలా చేయకూడదు. అలా చేయలేదు అపోస్తలుడైన పౌలు గారు. ఒక సందర్భాన్ని చూడండి, అక్కడ ఉన్న అన్యులే పౌలు గారి గురించి, పౌలు గారితో ఉన్న ఆ సువార్త టీము గురించి ఒక సాక్ష్యం చెప్పారు. పౌలు గారితో ఎప్పుడు కూడా సువార్త టీం ఉంటది. ఒకసారి చూడండి, అదే అపోస్తలుల గారి 19వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. 37 చదవండి. అపోస్తలుల 19:37. మీరు ఈ మనుషులను మీరు గురిదోచిన వారు కారు, మన దేవతలను దూషింపన లేదు. ఇక్కడ అన్యులే పౌలు గారి గురించి, పౌలు గారితో ఉన్న టీం గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని అంటే, వీరు మన గుడిని దోచిన వారు కాదు, వీరు మన దేవతలను దూషించలేదు అని సాక్ష్యం ఇస్తున్నారు. అలా ఉండాలి. మనం వారి విశ్వాసాన్ని, వారి దేవతను దూషించడం చేయకూడదు. వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా దురుసుగా మాట్లాడటం, చెడ్డ మాట్లాడటం, వారిలాగా మనం బిహేవ్ చేయకూడదు. అయితే మనం ప్రశ్నించాలి, చట్ట ప్రకారంగా మనం మాట్లాడాలి, మంచిగా చెప్పాలి. సో తర్వాత అప్పటికీ వినకపోతే మనం ప్రభువుకి అప్పగించాలి. వారి నిమిత్తం మన పాదాలు దులిపి ప్రార్థన చేస్తూ వెళ్ళాలి. సో అలా మనం వెళ్ళాలి తప్ప సైలెంట్గా వాళ్ళు ఏదో అంటున్నారని సైలెంట్గా, కొంతమంది వారి పాదాలు కూడా దొలపట్లేదు. ఏమండి, మీరు సువార్త ఎవరైనా మేము చేర్చుకోకపోతే ఏం చేయాలన్నారు ప్రభువారు? అక్కడ మీ పాదాలు దులిపేసి వచ్చేయండి అన్న. అవసరమైతే అక్కడ సమాధానం చెప్పండి, లేదంటే అక్కడ మీ పాదాలు దులిపేసి ప్రభువుకి అప్పగించి మీరు వచ్చేయండి. అలాగే చేయాలి. అంతేగాని అలా వెళ్ళేసి ఏదో అంటున్నారా కానీ సైలెంట్గా ఇంకా ఏదో తప్పు చేసిన వారిని, నేరం చేసిన వారిలాగా వచ్చేస్తున్నారు. అది సరైన విధానం కాదు. సో ఈ విధంగా మనం ఎదురవుతున్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవటానికి ఇది ఒక మంచి మార్గం అని మనం తెలుసుకుందాం. చక్కగా ఆ విధంగా వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. దేవుడు అట్టి కృపా ధన్యత మనకు దయచేయును గాక.
ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా.